ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ బిజినెస్ స్టాల్స్ దగ్గర ఉన్నాం. హోటల్ మంజీరా, రాజమండ్రి. ఓకే, సో ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఆక్వా రిలేటెడ్ ఉన్నాయి, ఆక్వా యొక్క ఫ్యూచర్ స్కోప్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేద్దామని రావడం జరిగింది. ఒకసారి మీరు అందరూ కూడా నేను పెట్టే వీడియో క్లియర్ కట్గా చూడండి. సో మీకు ఆక్వాకల్చర్లో ఉన్న బిజినెస్ స్కోప్ ఏంటనేది తెలుస్తుంది. ఓకే, రైట్, ఎంజాయ్. సో ఇందులో సీ ఫిషెస్ ఉన్నాయి అండ్ రివర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. సో మెయిన్ ఆక్వాకల్చర్లో ఇది సో ఇక్కడ అన్ని రకాలటువంటి సీ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ సీ ఫిషెస్ ఎక్స్పోర్ట్ అండ్ బిజినెస్ లేదా ఏజింగ్ కదా. దీని పేరేంటి సార్? ఇది ఏ టైప్ ఆఫ్ రొయ్య అండి? గ్లోబ్ స్టార్ ఇదండి. దీని పేరు ఇసుక దుందులు. జనరల్గా గోదావరి చిన్నవి ఉంటాయి కదా, సముద్రమయ్యా? ఇదంతా మెరైన్. వండర్ఫుల్ సార్. कहाँ तो देखिए सर. సో ఈ ఫిష్ చూసారు కదా ఎలా ఉందో. ఇది టోనా ఫిష్. యాక్చువల్గా మెడిసినల్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మన ఫ్యాకల్టీ కూడా మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్. సో విజిట్కి వచ్చాము మేము. ఈ తెలుసా, ఈ ఫిష్ తెలుసా అందరికీ? తెల్ల చందువా, ఇంకా నల్ల చందువా. సో కొన్ని వందల కోట్ల రూపాయల బిజినెస్ అనేది సీ ఫిష్ అండ్ ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్లో జరుగుతూ ఉంటుంది. ఇది శీలావతి మన మోడల్, కానీ ఇది కూడా సముద్రందే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా సముద్రం చేప. ఓకే, ఇది కూడా సముద్రం చేపే అన్నమాట. ఇది సొన. ఈ సొనలో ఉండి మనకి కెమికల్ కంపెనీ ఎగ్ అని ఇది స్పెర్మ్ అనమాట, ఫిష్. ఈ రెండు మిక్స్ చేయడం వల్ల మనకి ఇక్కడ చూడండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి, బాగా చిన్నవి. ఇవి 3 days స్పాన్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి 4th day. ఇలా ఉంటాయి, చాలా మైన్యూట్గా ఉంటాయి చేపలు. వీటిని మనం పెంచి తీసుకొచ్చి ఇది 20 days చిన్న చేపలు. ఇవి మన రెగ్యులర్ ఫిషెస్ అనమాట. 3rd month 4th month. ఓకే, సో ఇది బంగారు తీగ చేప. ఓకే, మీ అందరూ వీడియోని చూడాలి. లాస్ట్లో ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తో నేను ఆక్వాకల్చర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మిస్ అయ్యారంటే మిస్ అయినట్టే. సో ఇక్కడ గోదావరి డ్రై ఫిష్ స్టాల్ ఉంది. ఈ స్టాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ చూడండి, మీకు ఇదొక ఫిష్ ఉంది. వీళ్ళు ఇలా నీట్గా ప్యాక్ చేసి, హైజీనిక్గా ప్యాక్ చేసి ఈ ఫిషెస్ని స్టాల్లో పెట్టారు. సార్ ఇవి కాల్చినవండి? పొగ పెడతారండి. ఎన్నాళ్ళు ఉంటుందండి ఇలా? ఇది 1 month. ఫ్రిడ్జ్ పెడితే 1 month ఉంటుంది. ఓకే ఓకే. ఇక్కడ ఇంకా మనకి కార్గిల్ ఆక్వా న్యూట్రిషన్స్ ఇండియా, ఇది ఒక కంపెనీ అనమాట. ఆక్వా రిలేటెడ్ ఫుడ్కి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ ఏముంటాయంటే ప్రాన్, ఫిష్ బాగా ఎదగడం కోసం అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ కొన్ని చూద్దాం శాంపుల్. ఇది దేనికి యూజ్ చేసేది సార్? ప్రాన్ రొయ్య. ఓకే,
ఇది వీళ్ళు ఏర్పాటు చేసిన స్టాల్ అనమాట. ఇది మల్టీనేషనల్ కంపెనీ. మన జనరల్గా రాజానగరం దాటిన తర్వాత ఉంది కంపెనీ. ఇండియా వైడ్ ఉన్నాయి బ్రాంచెస్. నాకు తెలుసు ఈ కంపెనీ గురించి, బట్ వెరీ నైస్ కంపెనీ. ఫిష్ సార్ ఇవి ఇందులో ఏముంటుంది సార్? ప్రోటీన్, ఫ్యాట్స్, అచ్చా ఫిష్ రిలేటెడ్ మేత, చేపల మేత. ఓకే, రెడీ టు ఫ్రై ఒకటి పెట్టారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా 2-3 మంత్స్కి 6 మంత్స్కి ఒకసారి పెడతా ఉంటారు ఇట్లా. ఇక్కడ రెడీ టు ఫ్రై ఐటమ్స్ ఏమన్నాయో చెప్తాం. ఇవి ఏంటి సార్? ఇది పెరి ఫిష్ నగెట్స్. పెరి అన్ని ఫ్రై చేసుకోవడం అనేవి. ఇది జస్ట్ ఆయిల్లో ఫస్ట్ హై ఫ్లేమ్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసేసి అందులో వేసేసి సరిపోతుంది. అచ్చా, ఈవెన్ ఇది ప్రానా? ఇది ప్రాన్ అండి. ఇది ఫిష్. ఇది క్రంచీ ఫిష్. ఓకే. ఇది ప్రాన్ బటర్ఫ్లై కట్. వండర్ఫుల్ సార్. మీ కంపెనీ నేమ్ ఏంటి సార్? ఫ్రైడ్ అండి. ఓకే, ఇండియా ఆంధ్ర మొత్తం ఉందా మీకు స్టాల్? సెంట్రల్ లైసెన్స్ అండి. ఓకే. చూస్తున్నారుగా ఇక్కడ కొన్ని ఉన్నాయి. టార్పెల్. దీని పేరేంటి సార్? ఇది నార్మల్ రెగ్యులర్ ఫిష్ అయినా? వండర్ఫుల్. యాక్చువల్గా నేను ఫిష్ లవర్నే సార్. ఇప్పుడు ఇన్స్టెంట్గా తినడానికి ఏమైనా ఉంటే మాకు పిల్లలకి మంచి ఐటమ్ ఇవ్వండి. ఇక్కడ నుంచి ఫిష్. మీ దగ్గర నుంచి ఫిష్ అండి? చాలా బాగుంది. ఇప్పుడు నేను టేస్ట్ తిన్నాను. అక్కడ ఉండేది ఆ ప్లేట్ ఖాళీ అయిపోయింది. క్రంచీ ఫిషా పగల? సో ఇది క్రంచీ ఫిష్. నేను జాయిన్ అవుతాను డబ్బులు కట్టేసి. ఆక్వాకల్చర్ ఏరియేషన్ మిషన్స్ అనమాట. ఏరియేషన్ అంటే చేపలకి కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, వాటికి మంచి ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ అనేది అందుబాటులో ఉండాలి. కాబట్టి ఏరియేషన్కి సంబంధించి ఒక కంపెనీ ఉంది, నీవా ఏరో సొల్యూషన్స్. సో మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఆక్వాకల్చర్లో ఉన్నాయి. ఇక్కడ పర్టికులర్గా ఆక్వాకల్చర్ అనేది ఎలాంటి డొమైన్ అంటే ఎక్కడో దుక్కుని జాబ్ చేయాలని కాదు, మన సొంతంగా ఏమైనా ఏర్పాటు చేసుకున్నా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఇంకా కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక కంపెనీ ఉంది చూద్దాం. సో వీళ్ళు ఇక్కడ పచ్చళ్ళు, మన్సల్వా రాజమండ్రి ఫేమస్, ఈస్ట్ గోదావరి ఫేమస్ మన్సల్వా. సో మన్సల్వా మంచి బ్రాండెడ్ అనమాట. ఇది ఫిష్ ఆంధ్ర, మన స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినటువంటి ఫిష్ ఆంధ్ర మినీ స్టాల్ అనమాట. సో మినీ స్టాల్లో ఏవో ఉన్నాయి చూద్దాం. ఫిష్ వెయిటింగ్ చేయడానికి వేయింగ్ మిషన్ ఉంది. ఇక్కడ కుక్ చేసుకోవడానికి అదేమో ఇక్కడ ఫిష్ ట్యాంక్, మోడల్ ట్యాంక్ అనమాట. ఇవన్నీ కూడా సబ్సిడీ మీద గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఫిష్ స్టోరేజ్ చేయడం, గోల్డ్ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ప్రొడక్ట్స్. అమృత నాన్ వెజ్ పికిల్. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. సో మీరు ఎంతసేపు జాబ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కొంచెం క్రియేటివ్గా అదే చేప అదే రొయ్య, దాన్ని లేబుల్ వేసి గ్రాఫిక్స్ యాడ్ చేసి మంచి టేస్ట్ యాడ్ చేసామా, ఇట్ విల్ బికమ్ ఏ బిజినెస్. చూడండి ఎన్ని ప్రొడక్ట్స్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ని ఇన్స్టిట్యూట్ చేసిన స్టేట్ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి. ఇలా ఎండు రొయ్యల కారం,
టెక్నాలజీ, సేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషనరీ టెక్నాలజీ. ఇప్పుడు ఈ వీడియో చూసేసి ఇన్స్పైర్ అయిపోయి बोलते हैं जी कहता अवसर हटाना जी उसमें ఇది ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఫరెంట్ ఫిషెస్కి వచ్చే డిసీజెస్, ప్రోటీన్ రిక్వైర్మెంట్స్, బ్యాక్టీరియాలు, వాటికి సంబంధించిన కంప్లీట్ ఆక్వా కల్చర్ సుస్థిరతకు ఆక్వా ల్యాబ్లు అందించే సేవలు. సో దీస్ ఆర్ ఆక్వా ల్యాబ్స్. సో ఈ ల్యాబ్స్ ద్వారా ఏంటంటే ఆక్వా రిలేటెడ్ వాటికి ఏమైనా డిసీజెస్ వస్తే దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, మన మనుషులకి ఎలా అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అదేవిధంగా వీటికి కూడా వస్తాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఫర్ గెటింగ్ ప్రాఫిట్స్. ఓకే, ఇండస్ట్రీ ఉంది. సో దిస్ ఈజ్ రిలేటివ్ సి ప్లాస్ట్ ప్యాకేజింగ్ సంబంధించిన డిఫరెంట్ ప్లాస్టిక్ కంటైనర్స్ అవైలబుల్. ప్యాకేజింగ్ అనేది అదే ప్యాకేజింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ అనమాట. సో చాలా ఇండస్ట్రీస్ అనేవి ఆక్వా మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది. సో ఇది ఆక్వాకల్చర్లోనే, బట్ ఏంటంటే వీళ్ళు ఎక్వేరియంస్ తయారు చేసి యూనిట్ అనమాట. డిఫరెంట్ ఫిషెస్కి డిఫరెంట్ స్టైల్స్లో ఎక్వేరియంస్. ఈ ఎక్వేరియం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మా అబ్బాయి కూడా ఫుల్ ఎంజాయ్. అర్ఫాన్ అచ్చా హై? ఇది ఒక టైప్ ఆఫ్ అక్వేరియం, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, కంపెనీ పేరు వచ్చేసి ఫ్రీజ్ టెక్. ఇక్కడ కూడా 70 రూపాయలే సార్ ఇది? 100 రూపాయలు 4 ప్లేట్స్ 400. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని ఫ్రీజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మ్యాజిక్ మిషన్స్. చాలా మిషన్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని రకాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫిషెస్, ఇంకా వేరే వాటికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించిన మిషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. షోరూమ్ 3 ఆటోనగర్ విజయవాడలో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఓకే, సో మనం మన సిలబస్ నుండి బయటకు వచ్చి ఆలోచించాల్సిన అవసరం ఎంత లేదు. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అవంతి ఫీడ్స్ ఇండియా లిమిటెడ్. అవంతి ఫీడ్స్ వీళ్ళ స్టాల్లో ఉన్నాయి చూద్దాం. మనం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఫీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మల్టీనేషనల్ కంపెనీ. మన గర్వకారణం మన ఇండియాలో ఈ టైప్ ఆఫ్ కంపెనీ ఉండదు. సో వీళ్ళు కూడా చిన్న స్టాల్ పెట్టారు. ఇందులో ఇక్కడ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఇండస్ట్రీలో ఏ టైప్ ఆఫ్ ప్రాసెసింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది, ఫీడ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఉంది కంపెనీ లలిత పికల్స్. చేపలు రొయ్యలు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఎక్కడ మేడం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీద? మేడం మండపేట. ప్రాన్ రొయ్య మేడం. ఓకే, ఇక్కడ ఒక మ్యాగజైన్ కూడా ఉంది మనకి ఆక్వాటిక్ రిలేటెడ్. మ్యాగజైన్ గురించి ఏమైనా చెప్తారా సార్? మొత్తం ఆక్వాకల్చర్ కోసం ఉంటుంది సార్. మొత్తం ఇది యాన్యువల్ సబ్స్క్రిప్షన్ చేస్తే మంత్లీ వన్స్ పోస్ట్లో వస్తుంది. ఇందులో ఆక్వాకల్చర్లో జరిగే అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్స్ గురించి, రేట్స్ గురించి, మన కొత్తగా ఏదైనా రిలీజ్ అయిన ఆక్వాది మొత్తం ఎటు జెడ్ ఉంటుంది సార్. స్టూడెంట్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇదైతే. ఆల్మోస్ట్ మొత్తం ఎటు జెడ్ ఓకే, ఇది చూడండి మీరు. నేను ఇక్కడ నెంబర్ కూడా ఉంది. మన నెంబర్ చూపిస్తున్నాను నేను. మీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మంత్లీ అడ్రస్ పంపిస్తే మీ అడ్రస్కి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. వెరీ యూస్ఫుల్. మనం ఏ డొమైన్లో ఉంటామో ఆ డొమైన్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంత అవుతుంది సార్ మంత్లీ బుక్ కాస్ట్? ఇయర్లీ 1000. చాలా తక్కువ. మనం 1000 రూపీస్ నాలెడ్జ్ కోసం ఇన్వెస్ట్ చేయడం తప్పలేదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొక ఆక్వాట్ ఎక్స్పో కూడా ఇప్పుడు ఎలా అయితే రాజమండ్రిలో కండక్ట్ చేశారో అదేవిధంగా స్టేట్లో వేరే చోట కూడా చేస్తున్నారు. ఇంకా లార్జ్ సైజ్లో
సార్ చెప్తారు దాని గురించి. ఇది మొత్తం ఆక్వా మెడిసిన్స్ గురించి, యాచరీస్ గురించి, మొత్తం ఆక్వా గురించి ఉన్న ప్రతి స్టాల్స్ పెడతారండి. ఫుడ్ కాదండి, ఓకే. ఆక్వా గురించి ప్రతి మొత్తం ఆక్వా లైఫ్ గురించి. ఏరియేటర్స్ ఇవన్నీ మొత్తం కలిపి పెడతారు. నెక్స్ట్ 23rd మనం అందరం వెయిట్ చేద్దాం, మనం అందరం కూడా విజిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఆక్వా రిలేటెడ్ మ్యాగజైన్ సార్ నా గిఫ్ట్గా ఇచ్చారు. ఓకే, దీనికి ఇక్కడ సీ ఫుడ్ రిలేటెడ్ ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి సెమినార్ హాల్ పెట్టారు. మన డిబేట్ జరుగుతుంది ఇక్కడ. ఎవరైనా సరే డిబేట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఎవరు బాగా ఆక్వాకల్చర్ గురించి పార్టిసిపేట్ చేస్తారు. బాగుంది. ఇలాంటి స్టూడెంట్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. చిన్న డెబ్యూట్ ఏర్పాటు చేశారు. కాలేజీలో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ఇక్కడ ఆక్వాకల్చర్ వల్ల ఉపయోగాలు, ప్లాస్టిక్స్ వల్ల ఏమేమి నష్టాలు ఉన్నాయి, ప్లాస్టిక్ వల్ల సముద్రం జీవులు ఏ రకంగా సఫర్ అవుతున్నాయి, షీషోర్ మనం ఎలా సేవ్ చేసుకోవాలి మన ఫ్యూచర్ జనరేషన్ అనే దాని గురించి డిబేట్ జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఇలాంటి వాటిని తెలుసుకుని పార్టిసిపేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్.